రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలోని కురబలింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఇక పూర్తి వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తాతిరెడ్డిపల్లిలో ఏదైతే లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పరామర్శించి వాళ్ళకు భరోసాను కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన మీడియాతో కూడా చాలా హాట్గానే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్రాన్ని బీహార్ లాగా తయారు చేస్తున్నారనేటువంటి అంశాల మీద కూడా ఆయన కీలకంగా మాట్లాడినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఏదైతే లింగమయ్యను హత్య చేయటమో ఆ తర్వాత ఒక ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇట్లాంటి హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా దాడులు చేస్తున్నారు, అక్రమమైనటువంటి కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పించాలి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తాను అండగా ఉన్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తూనే ముందుకి వెళ్తున్న పరిస్థితి. దీనిలో భాగంగానే ఏదైతే లింగమయ్య కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడంతో పాటు వాళ్ళకు ఒక భరోసాని కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. ఈరోజు ఏదైతే ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి ఆ తర్వాత వాళ్ళకు ఒక భరోసాను కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కీలకంగా మనం గమనించినట్లయితే దాదాపుగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాతిరెడ్డిపల్లి గ్రామానికి వస్తున్నాడు, ఏదైతే లింగమయ్య కుటుంబానికి భరోసా కల్పించబోతున్నాడని చెప్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఇటు అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ పక్కన ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఏదైతే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అడుగు వేసి లింగమయ్య కుటుంబానికి ఒక భరోసాను నింపాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా ఉందని చెప్పడం కోసం అని చెప్పేసి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడుగు వేసుకుంటూ తాతిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా చాలా అడ్డంకులు కూడా సృష్టించారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఎవరిని కూడా లోపలికి రానివ్వని చెప్పేసి అదేవిధంగా చెక్ పోస్టులు పెట్టి కొంతమంది ఏదైతే టీడీపీ నాయకులు కూడా అదే ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో తమ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏదైతే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ కార్యకర్తలు కానీ ఇతరులు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా దాదాపు 7 గంటల నుంచి బారులు తీరిన వాహనాల్లో ఏదైతే తాతిరెడ్డిపల్లి గ్రామానికి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవటం కానీ చేరుకున్న తర్వాత ఆయన ఏదైతే హెలిప్యాడ్ దగ్గర నుంచి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ళు ఇంటికి వెళ్ళే దానికే దాదాపుగా 1.5 నుంచి 2 గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన వెంట నడిచారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కీలకంగా ఏదైతే కార్యకర్తలకి ముఖ్యంగా లింగమయ్య కుటుంబానికి ఒక భరోసాను కల్పించాలని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఏదైతే ఒక భరోసాను కల్పించడం పరిస్థితి ఉంది. గమనించినట్లయితే ఆయన క్లియర్గా మీడియాతో కూడా మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నెన్ని అకృత్యాలకు పాల్పడుతున్నారు, అఘాయిత్యాలకి, దాడులకి, హత్యలకు పాల్పడుతున్నారు, అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు అనేది అయితే ఆయన స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. కీలకంగా గమనించినట్లయితే పెద్ద ఎత్తున ఈ దాడులు కానీ అక్రమ కేసులు కానీ పెడుతున్నారు, హత్యలకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకంగా చూసినట్లయితే రాష్ట్రం బీహార్ లాగా తయారవుతుంది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాట్ కామెంట్స్ చేయడంతో పాటు ఎవరైతే అందరినీ కాదు కానీ ఎవరైతే వీళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి అక్రమాలకి మద్దతుగా నిలుస్తున్నటువంటి అధికారుల మీద కూడా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు అని చెప్పి ఒక హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. సో మొత్తం మీద గమనించినట్లయితే ఒక దారుణమైనటువంటి హత్య జరిగింది లింగమయ్యది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బలం లేకపోయినప్పటికీ కూడా వాటిని కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి హత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి అనేక చోట్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనేక అక్రమాలకు ఏదైతే దాడులకు దిగినటువంటి పరిస్థితి కూడా చూసిన నేపథ్యం ఉంది. మొత్తం మీద అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే లింగమయ్య హత్య జరిగింది. ఈ హత్య జరిగినటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక భరోసాను కల్పించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.